UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు ప్రాబ్లం పెళ్ళైన ఆవిడతోనే ఉంచుకున్న ఆవిడతోనే. ఇద్దరితో ఉంది మేడం. సూపర్. మరి అదే లేడీస్తో జాగ్రత్త ఉండాలి. ఈమెనేమో డ్రింకింగ్, ఉమ్. ఆమెనేమో వర్క్ నాకు సపోర్ట్ లేదు, ప్లస్ సెక్స్ విషయంలో లేదు. మీ ఆవిడ కాకుండా 3 ఏళ్ల క్రితం ఒక ఆవిడ, మేడం సంవత్సరం క్రితం ఒక ఆవిడ. బా సూపర్. అంత ఫాస్ట్ ఎట్ట అది దొరుకుతుంది నీకు? గ్యాప్ వచ్చింది మేడం, 2 years గ్యాప్ వచ్చింది. జనవరి 22కి వేరే అబ్బాయితో పెళ్లి చేయించాను మేడం. ఎవరికి? ఎవరో ఉంచుకున్నారని చెప్పాను కదా మేడం. ఈ ట్విస్టులు మీరు. నా ఇంటి పక్కనే పెట్టుకున్నాను, ఆమె కూడా తీసుకొచ్చి. ఇంటి పక్కన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదు కదా సార్. నీతో ఫిజికల్ రిలేషన్ ఉందా ఈ తెలుసు, అమ్మాయికి? అతను కూడా తెలుసు ఆ విషయం. ఉన్నా కూడా ఆ ఉత్తముడు ఈ ఉత్తమురాలను పెళ్లి పెళ్లి చేసి చేసుకున్నాడు. నువ్వు దగ్గరుండి చేసావా? నేను దగ్గరుండి ఏం చేయలేము మరి మేడం. నీకు పీడ వదిలిపోయిందిగా. పీడ ఇంకా అప్పుడే అసలైంది, పీడ వచ్చింది. అసలైన పీడ అప్పుడే వచ్చింది. అతను వదిలేసి నా దగ్గరికి వచ్చింది. మళ్ళీనా? అందుకే ఉత్తమరాలు అంటారు. అంటే ఇప్పుడు మా మిస్సెస్ నా మాట వినాలి మేడం, ఈమె మొత్తం దూరం జరిగిపోవాలి. బాబా నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళిపోయి తగులుకొని వస్తాం, మేము వచ్చి అన్ని కట్ చేయాలా? మరి ఆవిడ తాగుతానే డబ్బులు ఎక్కడే? తాగడానికి నా ఖర్చులే మేడం, నా డబ్బులే. ఎంత రోజుకి ఎంత ఇస్తారు? రోజు ఒక 6 బాటలు అవుతుంది. ఇక తిండి గిండి ఉంటుంది మేడం. దానికి స్నాక్స్ మంచింగ్ కూడా సూపర్. పరగట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అది నాకు ఇంట్లో కావట్లేదు మేడం. మా ఫ్యామిలీలో అందరు చెప్పి పెట్టిన, వాళ్ళ ఇళ్ళలో అందరు చెప్పి పెట్టినా, మా ఇళ్ళలో అందరు చెప్పిన, ఎవ్వరు నాకు సహకరిస్తలేరు. ఈ అమ్మాయిని కట్ చేయండి, మా ఆవిడ నన్ను కొట్టకుండా చూడండి. అంతే మేడం, ఇక మీకు కరెక్ట్ అర్థమైంది మేడం. ఇక నమస్తే. మీ పేరేంటండి? నా పేరు రామచంద్ర సార్. ఏ ఊరు? నాది ఇక్కడనే కడిత బస్సు నాది. అయితే ఎందుకు వచ్చారు ఇక్కడ? ఏం లేదు సార్, ఒక 27 years అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి. నా మేనగోడల్ని చేసుకున్నాను. బయట వాళ్ళైతే ఎప్పుడో జరిగిపోయేది. సొంత కాబట్టి కొన్ని భరించినాం మేడం. ఆమె ఫస్ట్ నుంచి అయినా పెళ్ళైన కాడ నుంచి కూడా సెక్స్ విషయంలో నాకు కంఫర్ట్గా లేదు. ఇంకోటి ఏంటంటే నేను షాప్ పెట్టాను. షాప్ కూడా మ్యాన్ సపోర్ట్ లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే 23 years వరకు నేను ఏమనుకున్నా అంటే నా దగ్గర మగతనం లేదేమో, అందుకే వేరే పెట్టుకుందేమని అనుకున్నాను. అంటే 23 years తర్వాత ఒక లేడీస్ పరిచయం అయ్యారు, దాంట్లో ఒక ధైర్యం వచ్చింది. మీకు పిల్లలు లేరా? ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు 21 ఉన్నది. మరి ఇంకా మగతనం లేదని ఎలా అనుకుంటారు? అలాగా మేడం, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నాకు నైట్లలో సపోర్ట్ లేదు. ఆవిడ సపోర్ట్ చేయకపోతే డౌట్ ఆవిడ మీద ఉండాలి కదా, మీ మీద మీకు ఎందుకు వచ్చింది? అంటే అంటే నా దగ్గర రావట్లేదు, బయట ఎక్కడ వెళ్తుంది కదా, అట్లా అనుకోవాలి కదా మీరు. నాకు మగతనం లేదేమో అని ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళారు ఏంటి కోప తీసి? ఒకరు పరిచయం అయ్యారు. అదే మరి చెప్పండి. తర్వాత రీసెంట్గా 1 year కింద మరి ఈమె ఓవర్ చేస్తుంది. మా అమ్మ ఉన్నంత వరకు కొద్దిగా నార్మల్ ఉన్నది. ఎవరు? మీ వైఫ్ నార్మల్ ఉన్నది. ఎంతకాలం అయింది మ్యారేజ్? 27 years కదా. మరి ఓవరే చేస్తుంది, ఆ ఇంటికి లీడర్ కదా ఆవిడ. 2-3 సంవత్సరాలు ఏం అవ్వాలా, ఆల్రెడీ 27 ఏళ్ళు అంటే స్టార్టింగ్ మొత్తం మ్యారిటల్ రిలేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. పిల్లాడు పెళ్లి అయిందా? కాలేదు మేడం. 21 పిల్లాడు పెళ్లికి వచ్చాడు. అటు ఇటుగా చూస్తే ఇంకో 5 ఏళ్లలో ఆ పిల్లాడు పెళ్లి. ఈ టైంలో నువ్వు మగతనం ప్రూవ్ చేసుకోవడానికి బయటకి వెళ్ళి? ఇప్పుడు కాదు మేడం, ముందే వెళ్ళావా? 3 years కింద, 3-4 years కింద. ఓకే. అప్పుడు మీకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ప్రతిరోజు ఎంబడి పడుతున్నా పట్టించుకునేది కాదు, దగ్గర రావట్లేదు. మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కున్నారు తప్ప మగతనం ప్రూవ్ చేసుకోవడానికి కాదు కదా ఇక్కడ. అంటే ఆమె నాకు నా ప్రాబ్లమే తెలియదు కదా మేడం. అట్లా ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఆమె ఎందుకు నా దగ్గర రావట్లేదు. నేను స్క్రీన్ ప్రింటింగ్ మేడం, ప్రెస్ ప్రింటింగ్. ఓన్ గా ఉందా? ఓన్ గా మేడం. మీ వైఫ్ ఏం చేస్తారు? వైఫ్ ఇంటికానే ఉంటుంది మేడం. ఈ ఉంచుకున్న ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి 1 year అవుతుంది. ఆమె 5 months నేను మొత్తం మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకున్నాను. తెచ్చిన ప్రాబ్లం పెళ్ళైన ఆవిడతోనే ఉంచుకున్న ఆవిడతోనే? ఇద్దరితో ఉంది మేడం. సూపర్. మరి అదే లేడీస్ తో జాగ్రత్త ఉండాలి. ఇద్దరితో ఉంది మేడం. అంటే ఈమెనేమో డ్రింకింగ్, ఆమెనేమో వర్క్ నాకు సపోర్ట్ లేదు, ప్లస్ సెక్స్ విషయంలో లేదు.
మా మిస్సెస్ ఆవిడేమో మీ రక్తం తాగిద్ది, ఈవిడేమో సారా తాగిద్దా? అంతే మేడం. సూపర్. చెప్పండి, స్టోరీ చెప్పండి అయితే. అయితే నేను నాకు వద్దని చెప్పి ఒక జనవరి 22కి వేరే అబ్బాయితో పెళ్లి చేయించాను మేడం. ఎవరికి? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరో ఉంచుకున్నారని చెప్పాను కదా మేడం. మీ ట్విస్టులు మీరు. అదే మేడం, అదయ్యా, ఓకే. ఎంత నాకు బాగా నా cover నా దగ్గర చేసుకున్నావు జరగట్లేదు అంటే. అని చెప్పి వేరే అతనితో పెళ్లి చేశాను మేడం. ఈవిడ పరిచయం అయిందే 2021లోనో 22లోనో. 1 year అవుతుంది మేడం. ఈవెన్ నెక్స్ట్ పరిచయం అయిన ఆమె 3 years బ్యాక్ వేరే ఆమె వెళ్ళిపోయింది. ఆమె సంబంధం లేదు. ఎవరిని? మీ ఆవిడ కాకుండా 3 ఏళ్ల క్రితం ఒక ఆవిడ, మేడం. సంవత్సరం క్రితం ఒక ఆవిడ. అంటే సంవత్సరం కింద అయితే కావాలని తీసుకొచ్చాను మేడం. మా భార్యకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చాను. ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుందాం. మేడం. మీ ఆవిడతో 27 ఏళ్ల క్రితం పెళ్ళయింది. మేడం. మీ చుట్టాలే అమ్మాయి, మా మేనగోడు సొంతం. కూడా సొంత చుట్టరికం కాబట్టి ఆవిడ వదిలించుకోవడం కుదరట్లేదు. మేడం. ఒక బాబు పుట్టాడు, వాడికి 21 సంవత్సరాలు. నువ్వు బిజినెస్ చేస్తావు, ఆవిడ ఇంట్లో ఉంటది. ఇంట్లో ఉంటుంది. అంతేనా? ఇంతలో ఇవన్నీ నడుస్తుండగా మీ ఆవిడ నీకు దగ్గరికి రావట్లేదు కాబట్టి, ఫస్ట్ నుంచే రాలేదు మేడం. పెళ్ళైన కానుంచి లేదు. పెళ్ళైన పెళ్ళైన కాడ నుంచి లేదు కాబట్టి 25 ఏళ్ళు భరించాను, నేను వెళ్ళి నేను బయట టెస్ట్ చేసుకోవాలి, నేను పనికొస్తానా లేదా అని నువ్వు వెళ్ళావు బయటికి. 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి. పెళ్ళైన కాడి నుంచి లేకపోతే పిల్లలు ఎట్లా పుట్టారు? ఆమె వెళ్ళిపోయింది మేడం. ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆవిడతో పరిచయం ఎలా అయింది? ఎందుకు వెళ్ళిపోయింది? అదే నేను షాప్ పెట్టాను మేడం. ఆ, వచ్చింది వర్క్ చేయడానికి వచ్చింది. మీ షాప్ లో పని చేయడానికి వచ్చినావని గోకావు. అదే తర్వాత ఆమె వెళ్ళిపోయింది మేడం. 1 year తర్వాత వెళ్ళిపోయింది. ఎందుకు 1 year లో వెళ్ళిపోయింది? ఉంచేసుకుంటావు నువ్వు. అట్లా కాదు మేడం. ఆమె కొద్దిగా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది ఆమె. సరే, నీకంటే బుద్ధి లేదా, ఆవిడకైతే బుద్ధి ఉంది. వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు అనుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక ఆమెను భర్త తగులుకున్నావా? అది 1 year అవుతుంది మేడం. బా సూపర్. అంత ఫాస్ట్ గా ఎట్ట అది దొరుకుతుంది నీకు? గ్యాప్ వచ్చింది మేడం. 2 years గ్యాప్ వచ్చింది. మధ్యలో 2 years గ్యాప్ వచ్చిందా? అయినా నాకు ఇక్కడ ఇంట్లో ప్రాబ్లం చాలా ఉన్నాయి మేడం. అసలు అవునమ్మా, నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాదనట్లా. నీ ప్రాబ్లం వేరే, అందుకని ఇంకొక ఆవిడ దొరికింది. ఆవిడ 1 year బ్యాక్ మళ్ళీ ఎలా పడింది కొత్త ఆవిడ? ఆమె నేనే తీసుకొచ్చాను మేడం. వాళ్ళ ఊరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఆవిడ అసలు పలానా ఊర్లో ఒక ఆవిడ ఉంది. వేరే వాళ్ళు పరిచయం చేయించారు. ఫోన్ పరిచయమా? ఫోన్ పరిచయం. ఏంటి నువ్వు ఒక ఆవిడ ఎత్తుతున్నావు కదా, ఒక ఆవిడ నేను ఆల్రెడీ చెప్పాను మేడం. నాకు చేయి కింద వర్క్ చేయడానికి లేరు వర్కరు. మరి అది కదా చెప్పి షాప్ లో ఒక ఆవిడని పనికి పెట్టుకోవడానికి క్రితం ఆవిడ వాళ్ళ ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే పని అమ్మాయి ఒకటి అన్నప్పుడు పాపం వాళ్ళకి నీ ఇంపార్టెన్స్ గురించి తెలియదు కాబట్టి షాప్ లో పని చేయడానికి పలానా ఒక అమ్మాయి ఉంది ఖాళీగా చెప్పారు. అది కదా నువ్వు చెప్పాల్సింది. షాప్ లో పని కోసం ఒక అమ్మాయిని తెచ్చుకున్నాను. వాళ్ళ ఊరెళ్ళి తీసుకొచ్చావా? మేడం. ఎందుకు పని అమ్మాయికి ఫోన్ చేస్తే దొరకట్లేదు మేడం ఇక్కడ నాకు. ఓకే, ఆ అమ్మాయినే పలానా వాళ్ళు పలానా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పాపం పని ఎత్తుక్కుంటుంది, నువ్వు షాప్ లో పని అవకాశం అడుగుతున్నావు కదా. ఓకే, ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నువ్వు ఫోన్ చేసి అమ్మ మన షాప్ లోనే పనికి అంటే మధ్యలో వ్యక్తి ఏమన్నాడు, వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపో అని చెప్పి మేడం. ఒకసారి తీసుకెళ్ళి పెళ్లి చూపులో ఏంటి షాప్ లో పని చేయడం అంటే మొత్తం ఫుడ్ నువ్వే చూసుకోవాలని చెప్పింది మేడం. మల్టీపర్పస్ అని చెప్పి జాబ్ అవసరం ఉన్న అమ్మాయి వస్తుందిగా, వచ్చి కనిపిస్తుంది. ఆ అమ్మాయి వర్క్ చేయగలదా లేదా ఏంటి? ఆవిడ కదా వచ్చి చూసుకోవాల్సింది. నువ్వే పెళ్లి చూపులకి వెళ్ళావు, జాబ్ చూపులు వదిలేసా. ఓకే, తర్వాత వెళ్ళావా? ఊరు వెళ్ళావా? ఊరెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ఎవరిని ఉన్నారా? వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ కొడుకున్నాడు. పెళ్ళయింది ఆవిడ? లేదు, అప్పుడే పెళ్ళి అయిపోయింది. అంటే కొడుకు పుట్టిన సంవత్సరానికే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ఆవిడని తెచ్చుకున్నావు. ఓకే, పిల్లాడు వయసు ఎంత? ఆయనకు ఆల్మోస్ట్ 19 years ఉంటుంది. పర్ఫెక్ట్ ఏజ్ కూడా చూసుకుంటున్నావు అన్ని. అలానే నేను చూసుకోలే మేడం. అది ఆటోమేటిక్ వచ్చింది, నేను చూసుకోలేదు. పనిలో ఆ షాప్ లో పని కోసం ఎత్తుకున్నట్లేదు, పెళ్లి చూపులు ఎత్తుకున్నట్టుంది. నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది మేడం. నాకు అది దాని గురించి నేను మొత్తం మా భార్యకు బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను మేడం. అదే ఈ టైప్ బుద్ధులు చెప్పడం కూడా ఉంటుందా? మాకు తెలియదు ఎట్లా కొత్త. అంటే మా ఫ్యామిలీకి ఎంత మంది చెప్పినా ఎవరు పట్టించుకోలేదు మేడం. తీసుకొస్తే మీ ఆవిడకి బుద్ధి వచ్చింది అలా అనుకొని తీసుకొచ్చాను మేడం. ఎగ్గర ఒక తన్ని పోరా ఇంట్లో నుంచి అంటే ఏం చేసేవాడివి? అలాంటి సిచ్యువేషన్ రాలే మేడం. అందుకే నేను ఇంటికానే పెట్టుకున్నా మేడం, బయట కూడా కాదు. మన ఏరియా నా ఇంటి పక్కనే పెట్టుకున్నాను. ఆమె కూడా తీసుకొచ్చి ఇంటి పక్కన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదు సార్. అరే ఎంత పక్కింట్లో అవకాశం వచ్చింది, ఇంట్లోకి తెచ్చుకోవడం ఇంకా 4వ వాళ్ళు 5వ వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారులే కంగారులే. సరే వెళ్ళావు, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరికి డౌట్ రాలేదా ఈయన ఉంచుకోవడానికి తీసుకెళ్తున్నాడు షాప్ లో పని కోసం కాదని? తెలియదు మేడం. వాళ్ళకి పని అనే చెప్పి తీసుకొచ్చావు. మరి ఎట్లా పడేసావు? ఏంది మేడం? అమ్మాయిని షాప్ లోకి పనికి వచ్చింది,
ఎలా పడేసావు అమ్మాయిని? ఇక ఆటోమేటిక్గా వచ్చేసింది మేడం అట్లా. ఆవిడకి ఆటోమేటిక్, నువ్వైతే ముందు ప్లానింగే కదా. నేనైతే ప్లానింగ్ అని నాకు మా భార్యకు బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను మేడం అంతే. కానీ నాకే పనిష్మెంట్ అయింది అది. ఏమైంది? దాన్నే ఆ, ఎవడిపోయి ఆడ అదే తీసుకోవడం. నాకు అలా జరిగింది. అంటే ఇప్పుడు మా మిస్సెస్ నా మాట వినాలి మేడం, ఈమె మొత్తం దూరం జరిగిపోవాలి అబ్బా బాబా, నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళిపోయి తగులుకొని వస్తాం, మేము వచ్చి మేడం. ఇవన్నీ కట్ చేయాలా? ఇప్పుడు ఆమె నాకు నేర్పించింది, మా మిస్సెస్ నేర్పించింది మేడం. ఏం నేర్పించింది? ఎల్రా బాబు, ఎవరో ఒకరు అలా కాదు తగులుకొని మేడం, తీసుకోవాలి. అలా కాదు రమ్య మేడం. మేడం సారు ఉంటారు, వాళ్ళు కట్ చేస్తారు నీకనే. లేదు సారు మేడం మీ సంగతి కాదు మేడం. ఇక్కడ రాకముందే మా మిస్సెస్కి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చాను. ఆమె నాకు సహకరించలేదు కదా, సెక్స్ విషయంలో సహకరించలేదు కదా ఫస్ట్ నుంచి. అయినా ఎన్నిసార్లు చెప్పినా వినిపించలేదు ఆమె, సపోర్ట్ మీ చేయలేదు. ఆవిడే ఇలా చేస్తే ఏం చేసేవాడివి? వాళ్ళకి చేస్తున్నట్లుగా మేడం నేను చేసింది. నీతో పడుకోవట్లేదు కానీ ఎవరితోనో ఎవరితో పడుకుంటుంది. పడుకుంటుంది. నేను కూడా ఎవరితోనన్నా పడుకుంటాను. అది నేను ఆవిడ మానేస్తే నేను మానేస్తా. ఆమెతో పాటు సమానం చేయలేదు మేడం. 23 years ఆగాను. ఆ, 23 years ఆగాను ఆమెతో అప్పుడు పాటు. ఆవిడని వదిలేయచ్చు కదా నువ్వు. మా సొంతం నేనే కూడా మేడం. సొంత మేనగాళ్ళు అయితే ఎవరితో తిరిగినా పర్లేదా నీకు? నేను భరించిన మేడం. భరించినప్పుడు పూర్తిగా భరించాలి. ఇప్పుడు ఇంకొకరిని తగులుకున్నావు, వాళ్ళు కూడా నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తున్నారా? చేస్తున్నందుకే మేడం. మరి లేడీస్ అంటే అంతే ఉంటుంది. లేడీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? అటు భార్యను వదిలించుకోలేవు, ఇప్పుడు ఉంచుకున్న దాన్ని వదిలించుకోలేవు. ఒకళ్ళ బుద్ధి చెప్దామని నువ్వే రెండు చెంపలు వాయించుకుంటున్నావుగా రెండు వైపులా. అదే ప్రాబ్లం అవుతుంది. అదే దాని గురించే మేడం. ఇవిడేంటి పక్కింట్లో తీసుకొచ్చి పెట్టావా? ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు వెళ్ళిపోయింది. అదే 1 year బ్యాకేగా. అప్పుడే 1 year అంటే వదిలేయడం. ఆ 1 year లోపలే 3 months తర్వాత మొత్తం నిజ రూపం కనిపించింది. ఏంటి ఈవిడ నిజ రూపం? ఈమె కనిపించింది. ఈవిడ నిజ స్వరూపం ఏంటి? ఏమి డ్రింకింగ్ ఈవిడ బాగా తాగి. నేను వదిలించుకోవాలని ఎన్నో ట్రై చేసినా కాలేదు. నేను వీక్లీ 1 time మేడం. ఆమె డైలీ పొద్దున సాయంత్రం ఎంత శాలరీ అని తెచ్చుకున్నావు? నేను 10,000 అని చెప్పాను మేడం. 10,000 అకామిడేషన్, ఫుడ్, నేను మొత్తం అన్ని కలిపి 10,000 అని చెప్పాను. ఇక్కడ వచ్చినాక స్టోరీ మారిపోయింది. ఇల్లు, అకామిడేషన్ అన్ని అంటే 7,000 శాలరీ మేడం. 3,000 చిన్న రూమ్ చూసి పెడదాం అనుకున్నాను. మరి ఇంట్లో సరుకులు అవి? సరుకులు నేను చూసుకుంటా అని చెప్పాను మేడం. నేను అన్నది అదే. సరుకులు శాలరీ 7,000కి నీకు పొద్దున్న నుంచి సాయంత్రం పని చేసి పెట్టాలా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే మేడం. మా ఫ్రెష్ ఫీల్డ్ అట్లనే ఉంటుంది. పోనీ మరి అంతవరకు జాబ్ వరకు పర్లేబండి. నీతో పడుకునే సీన్కి ఏమి ఇస్తున్నావు? అదే మేడం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రీగా వచ్చేస్తుంది అనుకున్నావా? ఫ్రీగా ఏం కాదు మేడం. మరి ఆవిడ తాగుతానే డబ్బులు ఎక్కడే? తాగడానికి నా ఖర్చులే మేడం. నా డబ్బులు. ఎంత రోజుకి ఎంత ఇస్తావు? రోజు ఒక 1/2 bottle అవుతుంది. 1/2 bottle పెద్ద తాగుడే ఉందిలే. అదే మేడం, ఆ బట్టలు అంటే పొద్దున 300, సాయంత్రం 300, 600 దానికే వెళ్ళిపోతుంది. 18,000 దానికే అయిపోతుంది. బాటిల్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ఏం చెప్పేదానికే పొద్దుట 1/2 bottle, సాయంత్రం 1/2 bottle. పొద్దున 1 quarter, సాయంత్రం 1 quarter. పొద్దుట క్వార్టర్ 300. ఇక తిండి గిండి ఉంటుంది మేడం. దానికి స్నాక్స్ మంచింగ్ కూడా సూపర్ బాగానే ప్రొవైడ్ చేసావు. మరి బాగానే ఉండొచ్చు కాబట్టి. నాకు అప్పుడు 3 నెలల తర్వాత వదిలించుకోవాలని ఎన్ని ట్రై చేసినా కాలేదు. అంత తాగుడు కొనిపెట్టలేదు? కాదు మేడం, నాతోటి కాదు. అదే ఆ తాగుడు బాటిల్స్ కొనడం నీకు కష్టమైంది. ఫైనాన్షియల్ కష్టమైంది. అప్పుడు 3 నెలల తర్వాత వదిలించుకోవాలి. ఫస్ట్ 3 నెలలు మాట్లాడుకుందాం సార్. అమ్మాయిని తీసుకొచ్చారు, 7,000 మొత్తం కలిపి 10,000 అనుకున్నారు. తీరా చూస్తే 15,000 ఎదురు తాగుడికే అవుతుంది ఆవిడకి. ఈ 1 month, ఫస్ట్ 1 month బానే ఉన్నాడు. 3 months బాగానే ఉంది. ఆ 3 months లో మరి మీ ఆవిడ కుళ్ళుకుందా? అబ్బా ఈయన కత్తి అంటే అమ్మాయిని తెచ్చాడు? లేదు, ఏం లేదు మేడం. ఆమె అసలు ఇంత కూడా పట్టించుకోలేదు. ఆఫ్టర్ ఆల్ లాగా అయిపోయింది. సూపర్. దీన్ని తిక్కనగడం అంటారు. నాకు అదే మనం అర్థమైతలేదు. ఆమె బుద్ధి చెప్తాను, నేను వస్తాను, నాకే పనిష్మెంట్ అయ్యింది. 3 months తర్వాత ఆమె మొత్తం నిజంగా అనిపించింది. అప్పుడే ఒక 2 months తర్వాత నాకు ఏం బాధపడలేదా? నాన్న ఇట్లాంటి తింగర పనులు అంటే నేను మా అబ్బాయికి ఏం చేయాలో అన్ని చేస్తున్నా మేడం. ఆయన అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నా ఫీల్డే, కాకపోతే నాది మాన్యువల్ వరకు, ఆయన కంప్యూటర్ వరకు. సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో చేసుకుంటాడు, ఒకటి సపరేట్ చేసుకుంటాడు సొంతంగా. కొత్తగా ఓన్ బిజినెస్ పెట్టుకున్నాడు. సూపర్. 3 months బ్యాక్ తర్వాత ఈవిడ వ్యవహారం తేడా కొట్టింది మేడం. అప్పటి నుంచి ఎలగొట్టదామని ట్రై చేస్తే ఆమె ఓట్లేదు. ఏమంటుంది? నేను వెళ్ళనట్టుంది, నాకు ఇక్కడ అలవాటు ఇక్కడనే ఉంటా ఉంటుంది. ఇంతకీ ఆ 3 నెలలన్నా షాప్ లో పని చేసిందా? చేసింది మేడం. 3 నెలలు అయితే చేసింది. 3 నెలల తర్వాత అసలు మొత్తం అయోమయం అయిపోయింది. లీడర్ అయిపోయింది. నువ్వు ఆల్రెడీ మొత్తం అయోమయం అయిపోయింది. దాని తర్వాత ఇక వేరే అతను అంతకుముందే ఒక పరిచయం అన్నమాట. ఆయన ఫోన్లు చేస్తా ఉన్నాడు ఈవిడికి. చేస్తుంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోమ్మా, నువ్వు వదిలేసాను అన్న అని చెప్పి ఇండైరెక్ట్ గా పంపించేసిన మేడం. మొన్న January 22కి మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరికి. నీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? తెలుసు, అతను కూడా తెలుసు ఆ విషయం. ఉన్నా కూడా ఆ ఉత్తముడు ఈ పెళ్లి చేసుకున్నాడు.
నువ్వు దగ్గర ఉండి చేసావా? లేదు లేదు, పంపించేసిన నేను, పెళ్లి చేసుకోమని పంపించాను. నేను దగ్గర ఉండి ఏం చేయలేము మరి మేడం. నీకు పీడ వదిలిపోయిందిగా. పీడ ఇంకా అప్పుడే అసలైంది పీడ వచ్చింది, అసలైన పీడ అప్పుడు వచ్చింది. అతను వదిలేసి నా దగ్గరికి వచ్చింది. మళ్ళీనా? అందుకే ఉత్తమరాలు అంటారు. నేను ఆమెను జరిపేసి కొద్దిగా ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఫోన్ సరే చేసి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వచ్చింది మేడం. ఎన్ని రోజులకు వచ్చింది? ఎంత 2 కాలం? months తర్వాత వచ్చింది. ఆ, నీ 1 దగ్గర month 3 1 month months. బలవంతంగా వర్క్ చేసింది నా దగ్గర. ఆ, నేనేం చేసిన మా ఫ్యామిలీకి చెప్పి ఇట్లా మా మిసెస్ గురించి ఫ్యామిలీకి కంప్లీట్ ఇస్తే మా మిసెస్ నా గురించి కంప్లీట్ ఇస్తా అని చెప్పి మా ఫ్యామిలీకి కంప్లీట్ ఇచ్చిన. ఇట్లా ఆఫీస్కి రావట్లేదు మీ పని. వయసు ఎంత? నాది ఇప్పుడు మేడం 50 ఉంటుంది. 50 years. మీరు మీ ఇంట్లో వాళ్ళంటే భయపడిపోతున్నారా? అలా కాదు మేడం, నేను అనేది ఏంటంటే మా అన్నయ్య ఉంటాడు కదా, మా పెద్దనాన్న కొడుకున్నాడు, పరువు పోద్దని మీ ఫీలింగ్. మా పెద్దనాన్న కొడుకుంటాడు కదా, ఆయనకు చెప్పిన మా మిసెస్ గురించి ఆఫీస్కి రావట్లేదు, పని చేయట్లేదు, నేను ఒక్కరిని చేసుకుంటున్న వరకు నాకు చాలా ఇబ్బంది అవుతుందని. అంతకు ముందు మీ ఆవిడ వచ్చేదా షాప్? అప్పుడు అమ్మ ఉన్నంత వరకు వచ్చింది. అమ్మ చనిపోయిన ఎప్పుడు చనిపోయారు? కరోనాలో చనిపోయింది. 21 years దాకా ప్రాపర్టీస్ ఏం కొన్నారు మీరు? ఉన్నది మేడం, ఒక 3 ఇళ్ళు ఉన్నాయి. మీ ఆవిడ పేరు మీద ఏమన్నా? అన్ని ఆమె పేరు మీద ఉన్నాయి, నా పేరు మీద ఏం లేదు. నువ్వు కదా షాప్ రన్ చేసి కష్టపడి సంపాదించేది. చేసింది నేనే కానీ మొత్తం ఆమె పేరు మీద ఉన్నాయి. ఎందుకు ఒకటో రెండో నా మా పెట్టుకోవాలి? అంటే అలా కాదు, మా మిసెస్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఆమె పేరు ఆపిచ్చేసిన. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది, ఏం అర్థమయ్యట్లేదు. జీవితం అంటే ఏంది అర్థం అవ్వట్లేదు నాకు. ఇప్పుడు ఈమె కింగ్ అయిపోయింది. మీ ఆమె ఆవిడ మీద అంత నమ్మకం ఉంటే రెండో దాన్ని ఎందుకు తెచ్చుకున్నావు, మూడో దాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? నేను అదే చెప్తున్నా మేడం, 23 years వరకు ఓపిక పట్టిన. ఇప్పుడు 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 నా దారిని లాస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు కొన్నారు? అది ప్రాపర్టీలు కొన్నారు కదా, లాస్ట్ కొని ఎంత కాలం అయింది? 7 years అవుతుంది మేడం. 7 8 years అవుతుంది. ఉన్నాయే 3. మేడం కనీసం ఫస్ట్ది మీ ఆవిడ మీద ఇష్టంతో కొన్నావు, రెండోది మీ ఆవిడ మారుతుందని కొన్నావు, మూడోది కొనేటప్పుడన్నా ఒకవేళ ఈ తింగర మారకపోతే నాకంటూ ఒక ఇల్లు స్థలమో ఉండాలి కదా అని మూడోది మీ మీ పేరు మీద పెట్టుకోవచ్చు కదా, అది ఎందుకు? అది గవర్నమెంట్ ల్యాండ్ మేడం, గవర్నమెంట్ లేడీస్కి ఇస్తారు కదా మేడం గవర్నమెంట్ ల్యాండ్. అప్పుడు నువ్వు తెచ్చింది ఏముంది ఇక్కడ? అంటే నేను కష్టపడిందే, కాకపోతే లేడీస్. రెండోది ఒకటి నువ్వు కష్టపడినట్టు కాదు, గవర్నమెంట్ కష్టపడి ఇచ్చినట్టు. రెండోది అది ఆమె ఆమె పేరు మీద రాపించిన మేడం. నేను ఎట్లా కొన్నారు, ఏం కొన్నారు? అమ్మ అది 60 గజాలు కొన్నా మేడం, 50,000 పెట్టి. అప్పట్లో ఎన్ని సంవత్సరాల క్రితం? అది ఒక 23-24 years కింద. ఎక్కడ? స్టార్టింగ్ నువ్వు మధ్యలో అయితే బాలాపూర్. ఈ 23 సంవత్సరాల్లో నువ్వు కొనింది ఏమీ లేదు మేడం. ఇప్పుడు కొన్నది అదేగా మేడం, కొన్నదంటే ఇప్పుడు కష్టపడింది నేనేగా మేడం. ఇప్పుడు దానికి అంతో ఇంతో పైసలు అయితే ఖర్చు అవుతాయి కదా మేడం. అవన్నీ ఇల్లు కట్టారా కొత్తగా? కొత్తగా ఏం కట్టాలి, స్థలంలో ఇల్లు కట్టడం గానీ ఏమైనా చేశారా? స్లాబ్ దాకా వేసినాం మేడం. సో ఇప్పుడు కొత్తగా ఏం కొనలేదు కాబట్టి ఇవన్నీ స్టార్టింగ్ లో భార్య మీద ప్రేమతో కొనేసావు, ఆవిడ పేరు మీద ఉంది. 1 ఏళ్ళ క్రితం గవర్నమెంట్ ఇచ్చింది, లేడీస్ కే ఇస్తారు కాబట్టి ఆవిడకి ఇచ్చేసారు. సో ఇప్పుడు మీ ఆవిడ 25 ఏళ్ళ నుంచి నీతో ఫిజికల్ గా సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఆవిడకి బుద్ధి చెప్దామని ఒక 2వ ఆవిడని తెచ్చుకున్నావు, ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 3వ ఆవిడని తెచ్చుకున్నావు, ఆవిడకి ఒక లవర్ని చూసి పెళ్లి చేసావు, కానీ ఆవిడని వదిలేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చింది. ఎందుకు రానిచ్చావు? అప్పటికి ఆ ఇల్లు ఉండదు. నేను వద్దని చెప్పిన, వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తాడు, వాళ్ళ హస్బెండ్ కూడా నాతో ఉండదంట నీతో ఉంటదంట అని చెప్పి పంపించాడు. అదేంటి? నేను అదే అన్నా, నువ్వు పెళ్లి చేసుకుని తీసుకొని వెళ్ళిపో అని చెప్పిన. లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా. అతను ఎంబడి పడ్డాడు, ఈమె కాదు. ఆయనే లవ్ చేశాడు. మరి ఈవిడికి ఇష్టం లేకపోయినా నువ్వు ఇచ్చి పెళ్లి చేసావే ఏంటి? నేను పంపించేసిన, పెళ్లి చేసుకో, ఆయా సుఖంగా ఉంటది, ఆయన డబ్బులు ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి పంపించిన. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. రూమ్ వెకేట్ చేసేసిందా? వేకెన్సీ అంటే పెళ్లి అయిపోయినాక వేకెన్సీ నేను చేసిన మేడం. చేసేసావు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? షాప్ దగ్గరకు వచ్చింది. షాప్ కాడ వచ్చి నేను షాప్ లోనే ఉంటానని వచ్చిందా? అంటే షాప్ లో కాదు, నాకు మళ్ళీ రూమ్ చూపి అంటే నేను నాతో మెయింటెనెన్స్ కాదు, అసలు నాకు ఏం లేదు, ఓన్లీ శాలరీ ఒకటి ఇస్తా, 10,000 ఒకటే ఇస్తాను, నేను ఏం చేయను అని చెప్పిన. అయితే 10,000 ఇల్లు చూసుకో, ఏమని చూసుకోవాలి అంటే వాళ్ళిద్దరు కలిసి లాల్ బజార్ లో రూమ్ తీసుకున్నారు వాళ్ళు అప్పట్లో. పెళ్ళైనాక తీసుకున్నారు, అక్కడ నుంచి వచ్చేసి ఆడికి నుంచి అప్ అండ్ డౌన్ నా దగ్గరికి. అక్కడే ఉండి అప్ అండ్ డౌన్ వచ్చారు. అప్ అండ్ డౌన్ 1 month చేసింది. 1 month తర్వాత మా పెద్దన్న అంటే మా పెద్దనాన్న కొడుకు దగ్గర నేను పోయి కంప్లీట్ ఇచ్చిన. మా భార్య ఆఫీస్కి రావట్లేదు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను కంప్లీట్ ఇచ్చిన. నేను అక్కడ కంప్లీట్ ఏమైతే మీ ఆవిడ వస్తే ఈవిడ తరిమేస్తుంది కదా అని అట్లా కూడా అన్నా మేడం. అది కూడా చెప్పిన నేను, అది కూడా చెప్పిన. కాకపోతే మా అన్న కంప్లీట్ ఇస్తే మా భార్య నా మీద కంప్లీట్ ఇస్తా అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో చెప్పిన. మా అన్నయ్యకు ఒక ఆమెను ఉంచుకున్నా అని చెప్పి మా భార్య చెప్తుందని చెప్పిన. నేను అప్పటికి చెప్పిన, ఆమె ఎలగొట్టేస్తా రమ్మని చెప్పిన. ఆమె రాలేదు, ఇప్పటికి రాలేదు. మా భార్య ఇప్పటికి కూడా ఆఫీస్కి రాలేదు. ఇప్పుడు 3వ ఆవిడ నీతోనే ఉందా? లేదు. ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఈమె 1 month ఉన్నది మేడం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా కదా. ఎంతకాలం అయింది వెళ్ళిపోయి?
ఒక 3 months 4 months అవుతుంది. 4 months బ్యాక్ వెళ్ళిపోయింది ప్రాబ్లం వెళ్ళిపోయింది మేడం. కదా. కానీ ఇప్పుడు టార్చర్ అవుతుంది మేడం, రావాలి. నన్ను అక్కడ రమ్మంటుందా? ఇక్కడనే ఉంటుంది, లాల్ బజార్లో ఉంటుంది. ఆమె నన్ను రమ్మంటుంది. ఓ నిన్ను ఫుల్ గా లవ్ చేసేసింది. ఏం లవ్, నాకు హెడ్ఏక్ మొత్తం ఏం బుర్ర పని చేయట్లేదు. లవ్ చేయడం హెడేక్. లవ్ కాదు మేడం, అది లవ్ అంటారా కొవ్వు అంటారా నాకు ఏం అర్థం అట్లేదు మేడం. అది మరి ఈ ఏజ్ లో చేస్తే దాన్ని కొవ్వే అంటారు, నీకు ఆన్సర్ కూడా తెలుసు. తెలిసినందుకే మేడం ఏదో పరిష్కారం వస్తాను వచ్చిన మేడం. ఏం పరిష్కారం అయ్యా? ఆవిడ కొవ్వు తగ్గించాలా నీ కొవ్వు తగ్గియాలా? ఆమె మొత్తానికి దూరం జరిపేసేయాలి. మా మిస్సెస్ కి దారికి వస్తే ఓకే, ఆమె కూడా దారి కాకపోతే ఇద్దరు వద్దు. ఇంకా అవసరం లేదు సార్, ఆల్రెడీ ఇద్దరు పనిష్మెంట్ అయిపోయింది నాకు. ఇంకా ఎవరు సార్, ఇంకా అవసరం లేదు. ఇక నా సంపాదన నేను చేసుకుంటా. 25 ఏళ్ళ సీనియారిటీ ఉంది, 25 మందిని చేస్తే నీకు తెలిసిద్ది. నాకంత వద్దు మేడం, చాలా పనిష్మెంట్ అయింది. లేడీస్ లవ్ చేస్తుంది, నువ్వు కూడా లవ్ చేయపోయావా? వాళ్ళ హస్బెండ్ వద్దు మేడం, నాకు ఆమె పెళ్ళి అయిపోయింది, వదిలేసిన అంతే. ఇక నాకు వద్దనే ఉంటుందా? లేదు మేడం, వాడు అక్కడ ఉంటాడు, వీమి ఇక్కడ ఉంటుంది. మరి లాల్ బంగ్లా దగ్గర లాల్ బజార్ దగ్గర రెంట్ ఎవరు కడుతున్నారు? వాడు కడుతున్నాడు. ఆయన కట్టుకుంటుండే. ఈ లాస్ట్ ఇప్పటి నుంచి ఆయన కూడా టైట్ చేసి నేను డబ్బులు కట్టాను, ఎవరితో ఉంటున్నావు ఆయన కడతాడని చెప్పి నేను కట్టానని చెప్పేసిన. డబ్బులు ఆయన వాడుకుంటుంది, నిన్ను లవ్ చేస్తుంది, నువ్వేమో వదిలించుకోవాలని చూస్తున్నావు. అంటే నాకేందంటే ఆమె వల్ల నేను కూడా చెడిపోతున్నా మేడం. నేను వీక్లీ 1 time తాగేవాడిని, ఆవిడ అలవాటు చేసింది, ఆమె ఫుల్ అలవాటు చేసింది. ఇప్పుడు నాకు ఆ తాగుడు మానేయాలని ఆలోచన ఉంది. ఎన్ని తగిలించుకుంటావు, ఎన్ని మానేస్తావు, నీ అన్ని టెంపరీయేనా? టెంపరీ మేడం, అంటే ఆ సిచ్యువేషన్ లో వచ్చినాయి, మళ్ళీ మానేసుకుంటా మేడం. మరి క్వార్టర్ తీసుకెళ్ళి నువ్వే తాగేసావా అక్కడ కూర్చొని, లేదా ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళ? ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళం. మరి ఆవిడ ఒక్కదాన్ని తిడతావు ఎందుకు? అంటే నేను మానుకోవడానికి ఆమె జరుపుతున్నా మేడం, నేను మానేసుకోవడానికి. హెల్త్ విషయం కూడా చూసుకోవాలి కదా మేడం. నా గోల్ ఉన్నది మేడం, నాకు షాప్ పెట్టి ఒక 4 పోషించే. మరి అంత కాదు మేడం, నాకు ఒక గోల్ ఉన్నది, షాప్ మెయింటైన్ చేసి దానికి నలుగురికి అన్నం పెట్టాలనే కోరిక ఉన్నది. 3 సంవత్సరాల క్రితం ఏమైంది ఆ ఆలోచన? అప్పటి నుంచే ట్రై చేస్తున్నా మేడం. మా మిస్సెస్ ఉండాలి, దానికి హెడ్ మా మిస్సెస్ ఉండాలని చెప్పి ఫస్ట్ నుంచి ఎంబడి నేను. సరే ఇప్పుడు ఈవిడ వదిలేమని మీ ఆవిడని అడగొచ్చు కదా, ఈవిడ వదిలిచ్చేసేయి. నేను ఆల్రెడీ చెప్పినా మేడం, ఆమె వచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్తారని చెప్పిన, అది కూడా చెప్పిన. ఆమె వచ్చింది మాట్లాడలేదు, చేయలేదు. వాళ్ళు ఏదో అక్క చెల్లెలాగా కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు అంత వాళ్ళు అసలు నా గురించి అసలు పట్టించుకుంటారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు. నిజం చెప్పు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం నీకు కుళ్ళుగా ఉంది కదా, అందుకే నాకు వద్దు మేడం, ఇద్దరు వద్దు, నాకు భార్య వద్దు, ఆమె వద్దు. మా ఆవిడకి బుద్ధి చెప్దామని నేను ఒకదాన్ని తగులుకొని తీసుకుని నాకు పనిష్మెంట్. వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఫ్రెండ్షిప్ ఏం కాలేదు, జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటారు. కానీ ఎంత ఇప్పుడు ఒక నేను ఒక సొంత భర్త ఒక ఎవరితో అదే అంటున్నా మేడం, నేను అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు ఒక భర్త వేరే ఆమెను ఉంచుకున్నా అంటే ఆమె జుట్టు పట్టుకొని కొట్టే రకాలు ఉంటారు. మా భార్య ఏం మాట్లాడదు, ఆదర్శ మహిళలో లేకపోతే ఏదో మాకు తెలియదు మేడం. ఆమె ఉన్న నాకు ఏం కాదు, ఆమె పోయినాక ఈమె తోడు టార్చర్ అవుతుంది, మా భార్య తోడు కూడా టార్చర్ అయింది. ఆమె పోయినా కల వదిలించుకున్నా కల ఫ్రెండ్ కట్ చేసేవని కట్ చేసినా దానివల్ల ఇబ్బంది, ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంట్లో ఏమి ఇబ్బంది? మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది మేడం. కొడుతుందా? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆమె పోయినాకల స్టార్ట్ అయింది. 3 ఏళ్ల క్రితం చేయాల్సిన పని ఇప్పుడు అంటే ఆమె పోయినాక చేస్తుంది, ఆమె ఉన్నప్పుడు చేస్తే పర్వాలేదు. అప్పుడేంటి ఇక్కడికి వచ్చేవాడివా? అప్పుడు వచ్చేవాడిని కాదు, తెలియదు మేడం. ఎన్నిసార్లు కొట్టింది మీ ఆవిడ? 2-3 times అయింది. ఎలా బెల్ట్ తీసిందా? అవన్నీ లేదు మేడం. నువ్వు కొట్టవా? నేను ఒకప్పుడు కొట్టేవాడిని, ఇప్పుడు చేతులు కట్టేసిన. కేసులు వేస్తే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి ఎందుకనే? ఆమెకు అంత లేదు, ఆవిడే తోలు తీసారు. ఆమె తోలు తీసినట్టు తయారైపోయింది. చేసుకున్నావు నువ్వు అట్లా. అది సరే ఇప్పుడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరంటే, ఈ అమ్మాయిని కట్ చేయండి, మా ఆవిడ నన్ను కొట్టకుండా చూడండి, అంతే మేడం. ఇక మీకు కరెక్ట్ అర్థమైంది మేడం. ఇక పరగట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఇంట్లో అవ్వట్లేదు మేడం. మా ఫ్యామిలీలో అందరు చెప్పి పెట్టినా, వాళ్ళ ఇళ్ళలో అందరు చెప్పి పెట్టినా, మా ఇళ్ళలో అందరు చెప్పిన, ఎవ్వరు నాకు సహకరిస్తలేరు. సరే మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్, మీరేమంటారు? కాదు, 50 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళ నుంచే పెళ్ళి. ఆ అమ్మాయి ఇష్టం లేదని ఇంకెవరినో తీసుకొచ్చుకున్నాడు, ఆ అమ్మాయికి ఇష్టం లేదని ఇంకోని తెచ్చాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కలిసి ఈయన ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని పంపించేయాలి మనం. పంపించినాక ఈయన రేపు పొద్దున మళ్ళీ మీటింగ్కి వచ్చి దీనికి వచ్చి వాళ్ళిద్దరిని పంపించేశారు కదా, 3వ వాళ్ళని తెమ్మంటే మనం ఏం చేయాలి? ఇంకా లేడీస్ ముట్టుకొని పనిష్మెంట్ చాలా అయింది నాకు. గట్టి తగిలింది సార్, నాకు పనిష్మెంట్ బాగా గట్టిగా తగిలింది. నాకు ఇద్దరు వద్దు, నాకు తెలిసి. సరే ఇద్దరు వద్దన్నప్పుడు ఈ 3వ అమ్మాయిని మేము కట్ చేయగలుగుతాం.
ఇప్పుడు ఫోన్ చేసామంటే అమ్మాయిని బెదిరించడానికి అవకాశం ఉంది, ఆవిడ ఇన్వాల్వ్ అవ్వదు మీ లైఫ్ లో. ఓకే. సో మీ వైఫ్ విషయానికి వచ్చేసరికి ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయి మీ మీద. ఆ మీరు తన్నులు తినకుండా ఉండాలి అంటే ఇంటికి వెళ్లకుండా ఆ షాప్ లో ఉండడమా, ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడమా, ఉండడం. అలా ఉన్న వేరే అర్థాలు వస్తున్నాయి కదా మేడం. అరే వేరే అర్థాలు ఎందుకు వస్తాయి? నువ్వు ఆమెతో ఉంటున్నావు అంటుంది డైరెక్ట్. అంతే, అవి నిజాలే కదా. నేను ఆమెతో ఉండను కదా. ఉంటే మాత్రం ఏమైంది? మీ ఆవిడ ఆల్రెడీ వదిలేసింది కదా నిన్ను. వాళ్ళు నమ్మడం మీకు అనవసరం. మీకు ఇప్పుడు 2 రకాల టార్చర్స్ మీకున్నాయి. మీ ఆవిడకో ఇంకొకరి గురించో నేను మాట్లాడట్లే. ఈ అమ్మాయిని కట్ చేసావా కట్ చేయలేదా అనేది మీ ఆవిడకి అవసరమే లేదు. ఉంచుకున్నప్పుడే మీ ఆవిడ ఏమీ మాట్లాడలే. అవును. ఇప్పుడు కట్ చేసినాక నువ్వు కట్ చేయలేదు అంటే మాత్రం ఏమన్నా అయ్యేదోటి అనుకో అమ్మా, ముందు ఈవిడ దరిద్రం నాకు వదిలింది, అది కదా మీరు అడగాల్సింది. ఒకవేళ మీ వైఫే సపోర్ట్ చేస్తుంటే ఈ 3వ అమ్మాయిని మీరు వదిలించుకోవాలంటే మీ ఆవిడ కాళ్ళు పట్టేసుకొని జరిగింది ఏదో తప్పు జరిగిపోయింది, ఈ 3వ అమ్మాయి వస్తుంది, నన్ను హెరాస్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, కొంచెం నువ్వు కేసు వెయ్యి అంటే మీ ఆవిడ వేసేది. భద్రకాళిలాగా ఆవిడే నిన్ను ప్రొటెక్ట్ చేసేది. అది కూడా చెప్పాను మేడం. ఆవిడే వెయ్యని అంటుంది. నువ్వు తెలుసుకున్న గొయ్యిలో నువ్వే ఉండాలి. నువ్వేమో మీ ఆవిడ నీతో ఉదాం అనుకున్నావు, అది కాస్త నీకే అయింది. నువ్వు మునిగిపోతున్నావు దాంట్లో. ఆ మునిగి 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 ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావు తప్ప నీకు ఎవడో చెయ్యని తెచ్చాడు. మేమేదో పైకి లేపుతాం అని చెప్పి ఉన్నంతలో నీకు హెల్ప్ చేస్తామని వచ్చావు. అవునా? ఇప్పుడు మీకున్న 2 ఆప్షన్స్, మీ ఆవిడ నమ్మడం నమ్మకపోవడం కాదు, మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వటం. మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆ 3వ అమ్మాయితో మాట్లాడి ఇంకోసారి ఫోన్ చేస్తే నీకు తోలు తీస్తామని ఏదో మాట్లాడి కట్ చేసావు అనుకో, ఆవిడ వెంటనే పతివ్రత అవతారం ఎత్తి ఈయనే నన్ను పోషిస్తానన్నాడు, నా పిల్లోడు కాలేజీ ఫీజులు కడతానన్నాడు, నా పిల్లోడిని చదివిస్తానన్నాడు, తీరా ఆయన ఎవరినో అంటగట్టి నన్ను ఇంట్లో నుంచి తరిమేశాడు అంటది. వెళ్ళటం ఆవిడ తప్పేగా. ఇప్పుడు నిన్నే నమ్ముకొని ఉంటే నీ దగ్గర అతుకుపోయి ఉండాలి. కొట్టినా తిట్టినా తాగుడు కొనివ్వకపోయినా క్వార్టర్లు కొనివ్వకపోయినా ఉంటే ఆటోమేటిక్గా ఆవిడే వెళ్ళిపోయేది. నువ్వు క్వార్టర్లు ఎప్పుడైతే కొంటామో ఆపేస్తావో వెళ్ళిపోయేది. కానీ నువ్వు అలవాటు అయిపోయావుగా, ఇద్దరు కలిపి చెరో క్వార్టర్ తాగుకుంటూ కూర్చున్నావు. దానివల్ల ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటది, మరి నా క్వార్టర్ ఎవడు కొనిస్తాడు అంటది. అమ్మ నువ్వు కష్టపడి నువ్వు కొనుక్కో తల్లి అని చెప్పి ఆవిడని ఏదో కట్ చేసాం అనుకో, మా ఆవిడ నమ్మిద్దా నమ్మదా అండి అని మనకి ఇక్కడ అవసరమే లేదు. అర్థం అవుతుందా? మీ ఆవిడతో ఉన్నావా లేదా అనేది ఆవిడ ఏం మాట్లాడుకున్నా నీకు సంబంధం లేని టాపిక్. ఒక ప్రాబ్లం క్లియర్. 2వ ప్రాబ్లం ఏంటి? మీ వైఫ్ నిన్ను కొట్టకూడదు. ఇలాంటి పనులు చేస్తే ఏ వైఫ్ అన్నా కొడుతుంది. కానీ నువ్వు ఇంటికి వెళ్లకుండా కొంతకాలం ఉంటే మీకోసం ఏమన్నా రియలైజ్ అయ్యి వస్తే వస్తుంది, లేకపోతే రాదు. లేదా మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ పని ఇప్పుడు ఎట్లా నడుస్తుందో సైలెంట్ గా ఇంకో 25 ఏళ్ళు అలా నడిపించాడు. ఎందుకంటే పిల్లోడు పెళ్లి ఒక బాధ్యత ఉంది. కోపాట్లు రోడ్డు మీదకి వచ్చేస్తే పిల్లోడు పెళ్లి స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? మీ ఆవిడతో తన్నులు తినకుండా లౌక్యంగా ఇంట్లో పిల్లి ఎలిక టైప్ లో జాగ్రత్త పడిపోయి నీ మన నువ్వు షాప్ కి వచ్చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 2 months ఫస్ట్ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తాం. 2వ ప్రాబ్లం మీరు లౌక్యంగా సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీ ఆయన కొట్టద్దంటే సరే మేడం ఇప్పుడు ఇంటికి పంపించండి అని మళ్ళీ తోలుదేసి. అర్థమవుతుందా? మీ ఆవిడతో కూడా మాట్లాడమంటావా? మాట్లాడి చూడండి మేడం. హలో అమ్మ, రామలక్ష్మి గారా మాట్లాడేది? అమ్మ రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చారమ్మా, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఏం లేదా? ఆయనకి మీకు ప్రాబ్లం లేదనమ్మా, ఆయనకైతే మీతో ప్రాబ్లం ఉంది. మీరేదో పని కోసం వచ్చారట, తర్వాత ఎవరినో పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి నీతోనే ఉంటాను నువ్వు రావాలి ఇంటికి అని ప్రెజర్ చేస్తున్నారట. ఎందుకు అట్లా? ఏమ్మా? అవునమ్మా, ఇంకోసారి ఆయనకి ఫోన్ చేయొద్దని, ఆయన టెన్షన్ పెట్టొద్దని అంటున్నాడు. అసలు నీకు ఆయనకి ఏమి సంబంధం లేదు అంటున్నాడు. ఇంకోసారి ఫోన్ చేస్తే అలా ఆయన కేసు ఫైల్ చేస్తారు మీ మీద. ఓకే సార్, ఇక్కడ మీరు వచ్చారు మా దగ్గర, ఫోన్ చేయడం మా బాధ్యత. మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి మేము ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆవిడ క్యారెక్టర్ అంతా తక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంత ఓపిక్గా ఆవిడ ఫైట్ టు ఫైట్ మాట్లాడే రైట్స్ ఆవిడకి లేవు. మీ మధ్య ఇంటి దగ్గరకు వచ్చి పరువు తీయడమో షాప్ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేయగలరు తప్ప మీ మీద ఏ కేసులు ఫైల్ చేయలేదు ఆవిడ. సో ఈసారి అలా వస్తే 100కి డైల్ చేసి పడేయండి. ఎందుకంటే నేనంటూ హెల్ప్ ఇచ్చాను, నన్ను ట్రాప్ చేసింది. నేను ఆల్రెడీ మొన్న మధ్య లౌక్యంగా చెప్పడం కోసమని అవాయిడ్ చేశాను. ఆవిడకి పెళ్ళి అయింది, పలానా వ్యక్తితో ఉంది, ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే మాత్రం మేము ఆల్రెడీ ఊరుకోమని కూడా నేను చెప్పాను. రాయించండి. ఇప్పుడు ఇది క్లైమాక్స్ లో ఉన్నట్టు లెక్క. నాకు తెలిసి ఆవిడ ఫోన్ చేయదు. మీకు తాగాలనిపిస్తే మళ్ళీ ఆవిడకి ఫోన్ చేసి కదుపుకోకండి.
ఒకవేళ ఆవిడ ఇంటి దగ్గర మీ షాప్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం 100కి డయల్ చేయండి. ఆల్రెడీ జరిగింది మేడం, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకనే నేను ఇంకా అంతే అంతకు ముందు వేరు, ఇప్పుడు అడ్వకేట్ ద్వారా మాట్లాడడం అనేది వేరు కాబట్టి కొంత కంట్రోల్ అవుతుంది. ఆవిడకి పరువు ఉంటుంది కాబట్టి ఇదేం ఓ 10 ఏళ్ల రిలేషన్ కాదు. నేను కాక మొన్న వచ్చింది, మధ్యలో ఇంకొకటి దగ్గరికి వెళ్ళింది, ప్రెజెంట్ వేరే చోట ఉంటుంది. ఆవిడకి అంత హక్కులు ఏమి లేవు. మీరు అయిపోకుండా జాగ్రత్తగా ఉండండి. సరెండర్ అవ్వద్దనే నేను సరెండర్ అంటే మీరు ఉండాలి, మేమేం చేస్తాం, మీరు సరెండర్ చేస్తాం. అలాగా ఆమె ప్రెజర్ ఎట్లా పెడుతుంది అంటే, నువ్వు రాకపోతే నేను ఫినాయిల్ వచ్చి చచ్చిపోతా. నీకెందుకు? ఆల్రెడీ ఇంటికాడికి వచ్చి ఒకసారి పెట్రోల్ వస్తుంది, ఒకసారి వచ్చి పెట్రోల్ మీరు వస్తుంది. నిజంగా వదిలేసే ఉద్దేశం ఉంటే ఆవిడ ఫోన్లు బ్లాక్ చేయండి, అవి డిలీట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఆవిడ ఏ నెంబర్లు వేరే నెంబర్ నుంచి చేస్తున్నా అదే అని తెలియగానే ఆ నెంబర్ కొత్త నెంబర్ లేవట్టు, కొత్త నెంబర్ లేవట్టు, వేరే వాళ్ళ ఆందివే వెళ్తూ ఫోన్ చేసింది తీసుకొని లేవట్టు, ఎవరి నెంబర్ లేవట్టు. ఆల్రెడీ సార్ తీయకండి, ఉన్నంతలో మీరు రిలాక్స్ అవ్వండి. ఆవిడ నెంబర్ మీరు బ్లాక్ చేయగలిగితే చాలు, ప్రాబ్లం చాలు. ఒకసారి ఇంటి దగ్గరకు వచ్చి ఎప్పుడైనా షాప్ దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం 100కి డయల్ చేయండి. ఆవిడకి మీ మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి 1% కూడా రైట్స్ లేదు. ఓకే, అర్థమవుతుందా? ఇక మీ వైఫ్ గురించి, మీ అబ్బాయి వెళ్ళినాక అదేంటి మీ వైఫ్ కి ఫోన్ లేకపోవడం? ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారండి? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కూడా ఒక కమ్యూనికేషన్ కోసం చిన్న ఫోన్ అన్నా యూజ్ చేస్తున్నారు కదా. మీరు నేను పెట్టలేదు మేడం, నేను కావాలని పెట్టలేదు. మరి నువ్వు టార్చర్ పెడుతున్నట్టే లెక్క కదా. టార్చర్ కాదు మేడం, అది ఏమైతుందంటే ఆ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడి నాకు వేరే డిస్టర్బెన్స్ ఎక్కువైతుంది నాకు. ఇప్పుడు మీ ఆవిడ ఫోన్ ఆపేసి ఎంతకాలం అయింది ఫోన్ లేక? దగ్గర 8 years అవుతుంది. 8 years నుంచి మీ ఆవిడకి ఫోన్ లేదు. ఆవిడకి బుద్ధి చెప్పడానికి నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుంటావు. అలా కాదు, ఆల్రెడీ నువ్వు కంట్రోల్ చేస్తున్నట్టే లెక్క కదా. సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్ళి పిచ్చిది అవుతుంది నువ్వు చేసే పనులకి. ఆమె పిచ్చిది అస్సలు కాదు, వేరే వాళ్ళని పిచ్చిని చేస్తుంది ఆమె క్యారెక్టర్ వేరు. ఇప్పుడు మీరు మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ఏం చెప్తావు అప్పుడు? అట్లా ఎక్స్ట్రా మాట్లాడిందంటే అలాగే లెక్క ఆవిడ. ఇప్పుడు ఆవిడ భయపడలా? ఆవిడకి వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసి మీకు ఇంటి దగ్గరికి వచ్చి ఒక అటాక్ అయితే ఇస్తుంది. నిజమా కాదని ఆవిడకి తెలియదు కదా. ఒకవేళ నిజమో అనుకుంటే ఆల్రెడీ ఇట్లా మాట్లాడారు టీవీ షో ద్వారా, నీకు ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, నేను జైల్లో వేయిస్తానంటే ఆవిడే సైలెంట్ అవుతుంది. మీరు అడిగిన ఒక ప్రాబ్లం 90% క్లియర్, ఒక 10% మీరు కొంత ఫేస్ చేయాలి. ఇక మీ వైఫ్ కూడా మాట్లాడేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మా మిసెస్ తోటి కొద్దిగా గట్టిగా మాట్లాడాలి మేడం. ఈవిడతో గట్టిగా మాట్లాడక వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు ఏదైనా ఎదురు తిరిగితే మేము మాట్లాడతాం. అడ్వకేట్ రమ్య మాట్లాడుతుందమ్మా. సుజాత గారు మాట్లాడేది? అమ్మా, మీ హస్బెండ్ రామచంద్ర ఇక్కడికి వచ్చారు మా దగ్గరికి. మా ఆవిడ నన్ను కొడుతుందండి, షాపుకి కూడా రావట్లేదు, ఇంకొక అమ్మాయితో నేను ఏదో తప్పు పని చేస్తే ఆ అమ్మాయిని కూడా వదిలించట్లేదు, నాకు చాలా ప్రాబ్లం ఉంది మా ఆవిడతో అంటున్నాడు. ఏంటమ్మా అసలు మీ హస్బెండ్ తో మీకు ప్రాబ్లం ఏంటి? అవునమ్మా, మీ వర్షన్ మీరు చెప్పండి. మీ వర్షన్ మీరు చెప్పండి. అసలు మీ ఆయన ఎట్లాంటి వాడు ఏంటి? నీకు మీ ఆయన వల్ల వచ్చిన కష్టం ఏంటి? అవు మేడం, ఎదురుంటేనే ఇద్దరము చెప్పుకుంటే అర్థమవుతుంది నీకు కూడా. వీడ నేను ఆయన ఆడ ఉంటే కాదు. ఫోన్ లో అయితే చెప్పవా? చెప్ప. సరే, మీ ఆయన కొట్టావంట, కొట్టావా కొట్టలేదా? మా ఆయన నన్ను కొట్టినా కొట్టలేడు. కొట్టాడంట, మీ ఆయన కూడా కొట్టాడు నిన్ను. నేను కూడా కొట్టాను మేడం. వెరీ గుడ్, ఇద్దరు సరిపోయారు. సరే, మీ ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, మా ఆవిడతో మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలండి, మా ఆవిడ నన్ను కొట్టద్దని చెప్పండి, షాప్కి రెగ్యులర్గా రమ్మానండి, మేము కష్టపడి మళ్ళీ ఒక లైన్లో ఉండాలనుకుంటున్నాము అని అంటున్నాడు. మరి మీరేమంటారు? నేను షాప్కి వెళ్తా మేడం, వెళ్ళాలని కాదు, వెళ్తే నువ్వు చేస్తే ఏం పని చేస్తున్నావు, ఎంత టైం అవుతుంది, అవన్నీ మొత్తుకుంటే నా వల్ల అయితలే, నాకు అయితలే మేడం ఇప్పుడు. ఓకే, ఒక్క నిమిషం లైన్లోనే ఉండమ్మా. ఏం బాబు, మీ ఆవిడ షాప్ కు వస్తే నువ్వేదో నస పెడతానే ఉంటావంట కదా? ఇంకా నస పెట్టడం కాదు మేడం, పొద్దున టైం టు టైం మాట్లాడతా, పొద్దున 10:30 రమ్మంటది, మళ్ళీ సాయంత్రం 6 వెళ్ళిపోదామంటది. నేను అనేది మన షాపే కదా, మన షాప్ ఎంత వర్క్ ఉంటే అంత వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఎంత వర్క్ అంటే అమ్మాయికి ఎంత ఒప్పుకుందో అంత చేస్తుంది అంటే మేడం. మరి లేదు మేడం, మరి 10 గంటల వరకు చేపించుకోం కదా, ఒక గంట అటు ఇటు అవుతుంది. గంట అటు ఇటు 2 గంటలు అటు ఇటు తక్కువే చేస్తుంది. తక్కువ చేయించుకోవచ్చు కదా, ఎక్కువ ఎందుకు చేయించుకోవాలి? ఇప్పుడు అమ్మాయి షాప్ కి వర్క్ ప్రెజర్ వల్ల ఉంటది మేడం, ప్రతిసారి వర్క్ ఉండదు, ఎప్పుడో ఒకసారి ప్రెజర్ ఉంటది. ఆ ప్రెజర్ అర్థం చేసుకుంటది. ఆమె అర్థం చేసుకోవాలి. ఎంతసేపు టైం టు టైం ఉండాలంటే ఆవిడకేం అవసరం? సొంత షాప్ లో టైం వచ్చేదే 11 మేడం, పొద్దున్న షాప్ కి పొద్దున్న తొందర రాదు. ఎందుకు రావాలి సార్? ఆవిడే నువ్వు శాలరీ ఇవ్వట్లేదు కదా ఆవిడకి. శాలరీ డిమాండ్ చేసింది మేడం. నువ్వు శాలరీ ఇవ్వు, నేను అలాగే మాట్లాడతా. 20,000 శాలరీ ఇస్తావా? 20 నాకు వచ్చేదే 20. మరి నీ దగ్గర కూలి పని చేయాలి ఆవిడ వచ్చి? అంటే ఇప్పుడు
కూలి పని చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఆమె బాధ్యత లేదా మేడం? అవునండి, ఆమె బాధ్యత లేదా నీ మేడం? బాధ్యత సంపాదించడం, నీ బాధ్యత. ఆవిడ బాధ్యత కాదే. అంటే ఇప్పుడు వేరే చోట పని చేస్తుంది, అదేంది బాధ్యత మరి? శాలరీ ఇస్తున్నారు, నీలాగా పోట్లాడరు వాళ్ళు. 10ంటికి రా, 12ంటికి రా, 1 గంటకి రా అని అన్నారు కదా. ఎందుకు లేటుగా వచ్చావని అన్నారు సొంత కదా. షాప్ కి ఏమో రావడానికి ఇబ్బంది, వేరే చోట చేయడానికి పొద్దున 6 ఏళ్ళు లేచి సాయం చేసి పోయి పని జాబ్ చేసి వస్తుంది, మళ్ళీ సొంత షాప్ కి ఎందుకు రాదు? సొంత షాపులో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, వేరే చోట జాగ్రత్తగా మాట్లాడతారు, పని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఇక్కడ పని అమ్మాయి కింద ట్రీట్ చేయట్లేదు, ఓనర్ కింద ట్రీట్ చేయట్లా. ఒకటి పని అమ్మాయి కింద ట్రీట్ చేయి. రెగ్యులర్ గా శాలరీ టైం టు టైం వస్తుంది, తన పని తను చూసుకుంటది, వెళ్ళిపోద్ది. పని అమ్మాయిలు ఎలా చేస్తారో అలాగే అదే మేడం, చేస్తారు. లేదా సొంత ఓనర్ కింద ట్రీట్ చేయి. ఆవిడ కుదిరినప్పుడు వస్తుంది, 11కి వస్తుందో 12కి వస్తుందో, నిద్ర లేచినాక వస్తుంది, ఇంట్లో పనులు చూసుకొని వస్తుంది, కుదిరినంత సేపే ఉంటది, చేస్తుంది, వెళ్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలి చెప్పు నీకు? దానికి అంటే నీకేమో పని అమ్మాయి లాగా చేయాలి, నోటుకొచ్చిన పని అమ్మాయి కాదు మేడం, సొంత మన వరకు మనం సొంతంగా చేసుకోవాలి మేడం. ఎంత ఉందో అది వర్క్ చేసుకోవాలి. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, భార్య భర్తలు చేసుకునే వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అట్లా? నీకు నచ్చినట్టు ఎందుకుంటారయ్యా అందరూ? ఇప్పుడు వాళ్ళని చూసి లేవు, నీకు నచ్చినట్టు ఆవిడ ఉండాలా? ఇప్పుడు ఏం మాట్లాడమంటావు మీ వైఫ్ తో? నాకు నీ వైపే మైనస్ కనిపించింది ఇక్కడ. కొట్టడం అంటావా తప్పే, నువ్వు కొట్టడం ఎంత తప్ప, ఆవిడ కొట్టడం అంతే తప్ప, అది మాట్లాడతాం. ఇంకేంటి ప్రాబ్లం? మీ ఆవిడ నీకు టైంకి వచ్చేయాలి షాప్ కి? అంతే మేడం, టైం టు టైం. ఎంతసేపు ఉండాలి? 7 వరకు ఉండాలి. ఈ మాట మేము చెప్పలేములే. సుజాత గారు, చెప్పండి మేడం. అమ్మ, ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆయన మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి కొట్టకండి, మరి బాగుండదు కదా. పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు పెళ్లి, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. మీ ఆయనతో నువ్వు తన్నులు తినమాకు, అలాగే నువ్వు మీ ఆయన్ని కొట్టకు. అవు మేడం, ఆగేసి వచ్చి నువ్వు పిల్లగాడి ముంగడ పెళ్లి ఉంది, నువ్వు అన్నది కరెక్టే. నా పరువు కూడా ఇప్పుడు దొంగ అన్ని ఆ పిల్లగాడి ముంగడ తింటా, ఓన్ కూడా మనసు బాగున్నదా? అవునమ్మా, అవును, కరెక్టే. చెప్పండి మేడం, నా తప్పంటే తప్పనండి. నువ్వు అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నావు? సొంత అమ్మాయివే కదా, సొంత మేనకోళ్ళవా ఏదో అంటే చుట్టాలు ఉన్నారు మీరు. చుట్టాలే ఉన్నాం మేడం, చుట్టాలంటే ఒక రోజు కాకుండా మంచిగా మారుతాడు. అమ్మ, మీ ఆయనకి ఒక్క నిమిషం, నిన్ను వదిలేసే ఉద్దేశం లేదు. నువ్వు పిల్లోడంటే ప్రాణం అతనికి. నువ్వేదో ఫిజికల్ గా దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఏదో 2-3 సంవత్సరాల నుంచి తింగర పనులు చేశాడు. నువ్వెందుకు మీ ఆయనతో హ్యాపీగా ఉండట్లేదు? మేడం హ్యాపీ కాదు, ఇగో ఇద్దరు తాగేసి వచ్చిండా, లొల్లి పెట్టుకున్నాడా, నీవు వండుకోకు, నా దగ్గర ఉండకు అని నువ్వు వాడేస్తాడు, దోతాన్ని చేస్తాడు. అది 2-3 సంవత్సరాలు అనుకుందాం తాగడం అనేది. అంతకు ముందు లేదు కదమ్మా, అంతకు ముందు 20 ఏళ్ళు వెయిట్ చేశాడు నీ కోసం, 20 ఏళ్ళు వెయిట్ చేశాడు కదా. భర్త లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ ఆయన లేకుండా బతుకుతావా? తెలిసినందుకే కదా నేను కూడా అంటున్నా కదా, ఆయన ఎన్ని రోజులు తప్పు చేసినా నేను చెప్తలే కదా. అదేలేమ్మా, నేను ఎన్ని రోజులు తప్పు చేసిన ఆయన నన్ను చూడలేడని కూడా నేను చెప్తలేను. అసలు నీ గురించి కూడా పాపం ఆయన ఏం చెప్పట్లా. మా ఆవిడ మంచిదేనండి, ఒక్కటి దగ్గరికి రాకపోవడం వల్ల నేను ఆల్రెడీ ఏదైనా తప్పు చేస్తే అమ్మాయి నా వాల్యూ తెలుస్తుందేమో అనుకున్నాను. తీరా చేసిన నేనే రియలైజ్ అవుతున్నాను ఇవన్నీ తప్పు కదా అని. నేనే కట్ చేసుకుంటున్నానండి. 1 నన్ను కొట్టవద్దని చెప్పండి, 2 నాతో ప్రేమగా ఉండమనండి, 3 కాస్త షాప్కి వస్తే మేమిద్దరం కష్టపడి సంపాదించుకుంటాం, రేపొద్దు పిల్లోడు పెళ్లి గ్రాండ్ గా చేయడానికి ఉంటది కదా అండి అని ఆయన ఆశపడుతున్నాడు. అవును మేడం, నాకు అంతా ఓపిక అయితలేదు. ఇప్పుడు మొన్న నేను 2 సంవత్సరాల కింద ఆయనకు తెలుసు అవతల పడ్డా, అప్పటి నుంచి నా కాలు కూస్తుంది, నాకు అయితలేదు. అలా చేయాలంటే కూర్చొని చెయ్యాలి, నాకు అయితలేదు. 1 గంట 2 గంటలు అంటే 4-5 గంటలు చేస్తా ఓపిక తోటి. అదేలేమ్మా, ఇది 3rd పాయింట్. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వయసును బట్టే పని చేసుకోగలం కానీ పనివాళ్ళలాగా అందుకనే పని వాళ్ళని పెట్టుకొని చేసుకోవాలి. ఓనర్లు అంత సేవ్ చేయాలంటే అన్ని కుటుంబాల్లో కుదరదుగా. సరే, మరి మీ ఆయనతో కాస్త ప్రేమగా అంట గౌరవంగా అంట ఉంటావా? ఉంటా మేడం, ఎందుకున్నా? మా ఆయన కదా నన్ను కట్టుకున్నాడు, పెళ్లి చేసుకుని 27 సంవత్సరాల నుంచి ఎందుకున్నా మేడం? వెరీ గుడ్. నన్ను కలిగి మాటలు అనొద్దు. నన్ను ఏదన్నా తప్పు చూసి నాకు అప్పుడే ఎవరిని దొరకొచ్చా నన్ను మాట్లాడితే అలాగే అమ్మ. కానీ ఏదున్నా కానీ మీరిద్దరు కాస్త పిల్లోడి పెళ్లి గౌరవంగా చేసేదాకా అయితే నోరు మూసుకోండి ఇద్దరు కూడా. ఏమయ్యా, నువ్వైతే బూతులు తిట్ట మాకు. మీ ఆవిడ షాప్కి ఆవిడ కుదిరినప్పుడే వస్తుంది, చేయగలిగితే చేయిస్తుంది, లేకపోతే లేదు. నువ్వైతే రేపు నుంచి మీ ఆయన కొట్టమాకమ్మా, మిగతా తర్వాత మాట్లాడదాం. మేడం ఒక్కటే 2 సార్లు ఏమి కొట్టినా మేడం, నన్ను కొట్టినాక నన్ను మస్తు కొట్టినాక నేను కొట్టాలి అంటారు. 3 సార్లు ఏమి కొట్టినా. వారిని బలం కాదమ్మా, బలం లేదంటున్నావు, అట్ట ఎట్లా కొడుతున్నావు? బలం లేదు కాదు మేడం, కాలు గుంజుస్తుందని చెప్తున్నా. కింద అవతల పడ్డా కాలు గుంజుతున్నా, బలం గురించి అడలే నేను. ఓకేనా, ఓకే. సరే, ఏదైనా కానీ మీ ఆయన ఇంటికి వస్తాడు, కాస్త ఇద్దరు ఒక మాట మాట్లాడుకోండి జాగ్రత్తగా. పరువులు పోకుండా ఉండాలి కదమ్మా సమాజంలో. 30 సంవత్సరాలు కాపురం చేస్తారంటే పరువు పోకుండా ఉండాలని. ఇక బయటకి ఏమనంటే డోర్ తెరుస్తారు, బయట లొల్లి చేస్తే బాగుంటుందా మేడం? ఎవరికి బాగుంటుంది?
మనం ఏమయ్యా? ఉండేది ఈడ. ఎందుకు పోట్లాడుకునేది 4 గోడల మధ్య పోట్లాడుకుంటారా? బూతులు డోర్లు తీస్తావా? ఇంకో విషయం మేడం, అబ్బాయి ముంగడ కొట్లాడొద్దని చెప్పండి. కావాలని ఆవిడ అదే అంటుంది. నువ్వు అబ్బాయి ముందు లేదు, బూతులు తిట్టొద్దు ఆమెనే అంటుంది. స్టార్ట్ చేస్తుంది. అబ్బాయి ముంగడ ఆమెనే స్టార్ట్ చేస్తుంది. నేను అబ్బాయి లేనప్పుడు ఇంకొకసారి మాట్లాడతా. మీరు పిల్లల ముందు పోట్లాడుకుని బూతులు తిట్టుకున్నారని తెలిస్తే మీ ఇద్దరు మూతులు కుట్టేస్తాను వచ్చి. ఓకే, థ్యాంక్ యూ మీ మేడం. అబ్బాయికి చెప్తాను నేను ఫోన్ ఓకే, చేసి. థ్యాంక్ యూ మేడం. మీ వీళ్ళిద్దరు కనుక ఎవడన్నా బూతులు మాట్లాడుకొని నీ పరువు తీసారా నాన్న, మాకు ఒకసారి ఫోన్ చెయ్యండి, వాళ్ళిద్దరు అంతా తెలుస్తానని చెప్తా. మీ ఇష్టాలేనా? ఎంతసేపు మీ హక్కులేనా? ఒకసారి ఇలాంటి మేడం చెప్పమ్మా. ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు ఏది రికార్డు పెట్టుకోమని అయినట్టే తెలుస్తుంది. ఫస్ట్ వచ్చి ఎవరు తాగి స్టార్ట్ చేస్తారో రికార్డు పెట్టుకోమను. రికార్డ్ ప్రతిసారి పెట్టలేదా మేడం? ఏమయ్యా, అక్కడ రెచ్చగొట్టేది నువ్వు, నాకు అర్థమవుతుంది. నేను మీ కాదు ఆవిడ మేడం, చెప్పవసరం 100% నేను కాదు. ఆవిడేదో సనిగింది అనుకో, ఊరుకో. నువ్వు కదా ఇంటికి లీడర్వే, నువ్వు కదా సర్దుకోవాలి. ఆవిడ కష్టంలో ఆవిడ ఉంది, ఆవిడ డిప్రెషన్ లో ఆవిడ ఉంది. ఆమె ఏం నువ్వు డిఫరెన్స్ లేదు సర్దుకోవాలి. మేడం, ఆమె ఏం డిఫరెన్స్ లేదు. అరే నువ్వే డిసైడ్ చేస్తే ఎట్లాగా? ఆవిడకి ఏం లేదు, ఆమె problems లేదు, ఉన్నాయని? ఆమె డిఫరెన్స్ లేదు ఆమె. నువ్వు తాగి నువ్వు వెళ్ళి గొడవ పడు, నీ చెప్తాను తర్వాత. ఓకే మేడం, నా మీద మొత్తం రైట్స్ ఉన్నాయి మేడం. సుజాత గారు, చెప్పండి మేడం. మీరైతే కొట్టకండి అమ్మా, మీరు కూడా బూతులు తిట్టకండి. పిల్లోడు ముందు అట్లాంటి సీన్ వచ్చినప్పుడు కొంచెం మాకు ఇన్ఫార్మ్ చేయించండి. పిల్లోడు ఇంపార్టెంట్. మీరిద్దరు ఆల్రెడీ లైఫ్ అంతా చూసేశారు, కానీ వాడు ఇంకా లైఫ్ చూడాల్సింది ఉంది. వాడు పరివెందుకు చూస్తాడు? రేపు పొద్దుట కోడల ముందు ఏం సమాధానం చెప్పుకుంటారమ్మా మీరు? నేను బూతులు అస్సలు తిట్టా మేడం, ఆయన్నే తిడతాడు. బూతులు తిట్టగానే చేతులు తెస్తాయి. బూతులు ఆయన తిడతాడు మేడం. నేను మాట్లాడతాను సార్. మీకున్న తాగుడు అలవాటుకి ఆవిడ చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తున్నా, ఫస్ట్ నువ్వే వెళ్ళి స్టార్ట్ చేస్తున్నావు, నువ్వే వెళ్ళి బూతులు తిడుతున్నావు. 100% రాంగ్ మేడం. ముందు ఇంకొకసారి మీరిద్దరు నేను ఫస్ట్ నుంచి అదే గొడవ మీ పడుతున్నా పని మేడం. చెప్తా, ముందే చెప్తున్నా. మీకు నా మీద మొత్తం రైట్స్ ఉన్నాయి మేడం, మీరు ఏమని చేసుకోవచ్చు నా మీద. నా మీద ఏమైనా రైట్స్ పెట్టుకోండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ ఆవిడకి ఆల్రెడీ మీ వెనకాల ఒక టీవీ ఛానల్ ఉందని ఇప్పుడు అర్థమైంది. సో ఇక్కడ నుంచి రెస్పెక్ట్ గా ఉంటది. మీరు మాకు ఈ స్టేజ్ మీద ఇవ్వాల్సిన హామీ ఏంటంటే, మేడం ఇక్కడ నుంచి నేను తాగనండి అని అన్నారు. అది హామీగా ప్రామిస్ చేసి చెప్పండి. చేస్తాం మేడం. 2 ఇంటికెళ్ళి బూతులు తిట్టొద్దు మీ ఆవిడ్ని. ప్రామిస్ చేయండి, మిగతా తర్వాత మాట్లాడతాం. బూతులు అంటే ఆమె సిచ్యువేషన్ బట్టి వస్తుంది మేడం. నువ్వు తిట్టకయ్యా, నీ పిల్లోడి పెళ్లి నీకు అవసరం ఉంది కదా? అవసరమే మేడం. ఆవిడ అసలు psychological వచ్చిందే మా problem అబ్బాయి కోసం, ఆవిడకి వచ్చిందే మా అబ్బాయి కోసం, మా భార్య కోసం twist కాదు. ఇచ్చాడు చూడండి. ఇప్పుడు దాకా పిల్లోడే లేడు సీన్ లో. ఓకే పోనీ, పిల్లోడు వాని కోసం. జీవితం బాగుండాలని వచ్చిన నేను. ఇప్పుడు మా మీరు మిసెస్ నాకు అవసరం తాగుడైతే లేదు, మీరు తాగనని మా చెప్పారు. మిసెస్ అవసరం లేదు, ఉన్నామే అవసరం లేదు. తాగుడైతే మీరు ఇప్పుడు తాగనన్నారు, అవునా? మేడం ఇక నుంచి తాగనని ప్రామిస్ చేయండి. ప్రామిస్ మీ మేడం. సిచ్యువేషన్ బట్టి తాగండి, నేను అదే అనట్లా. రెగ్యులర్ గా తాగి రెగ్యులర్ లేదు మేడం. ఇంటికి వెళ్ళి నా మనాన నేను బూతులు తిట్టి గొడవ పెట్టనండి అనండి. ఓకే మేడం, ఎక్కడ ప్రామిస్ చేయమంటే చేస్తాం. ఇట్లాగే అనండి, ఏం పర్లేదు. ఓకే మేడం, ఇప్పటి నుంచి మా మిసెస్ కానీ ఇంట్లో అసలు నొల్లి కాకుండా చూసుకుంటాం మేడం. మీ ఆవిడకున్న ప్రాబ్లం నేను చెప్తున్నా. ఇంత వయసు వచ్చేసినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మేడం ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మీకున్నంత మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకున్న ఇళ్లలోనే ఉండే విధానానికి, సరే మేడం. దానివల్ల ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటదండి. యాక్చువల్ గా మీరిద్దరు ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాల్సిన వయసులో నా కోరిక కూడా అదే మేడం. హక్కులు నా మాట్లాడుకుంటున్నారు. కోరిక కూడా అదే. మాట్లాడినిస్తారా? మేడం హక్కులు మాట్లాడుకుంటున్నారు. హక్కులు మాట్లాడుకుంటూ కూర్చుంటే పిల్లోడి జీవితం స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు మీకోసమో సుజాత గారి కోసమో నేను మాట్లాడట్లా, పిల్లోడి కోసం మాట్లాడుతున్నా. వాడు గౌరవంగా, మీ ఇద్దరికి పుట్టినందుకు ఒక్క కొడుకు యువరాజు, వాడు గౌరవంగా వెళ్ళాలిగా. మీ కష్టాలు మీకు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఎవరు సాల్వ్ చేశారు. ఇలా వేసి అలా సాల్వ్ చేయలేం కదా, కొంత టైం పడుతుంది. ఆవిడ చెప్పింది వింటుంది, మీరు వింటున్నారు. సో మీ ఇద్దరికి ఒక కరెక్ట్ కౌన్సిలింగ్ అవసరం ఒక రకంగా. కానీ మీరు మా దాకా వచ్చారు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం. తాగకండి, బూతులు తిట్టకండి. ఆవిడ అవసరం మనకుంది, మన అవసరం ఆవిడకుంది. ఈ పాపం మనం ఎందుకు వేసుకోవడం? పిల్లోని గౌరవంగా పెళ్లి చేసేదాకా ఒకవేళ ఆవిడే అరుస్తుంది అనుకోండి, ఆ సీన్ నుంచి మీరు యువతలకు వచ్చేయండి, ఆటోమేటిక్గా ఉండదు. ఇక పిల్లోడిగా నాన్న నువ్వు కాసేపు బయటకు వెళ్ళమ్మా అనండి, మీరిద్దరూ మాట్లాడుకోండి. అది ఆ పిల్లోడి మీద ఎఫెక్ట్ పడితే రేపొద్దుట అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆ పాపం అంతా మూటగట్టుకున్నట్టు అవ్వకూడదుగా. సరే, ఈ అమ్మాయి, మూడో అమ్మాయి ఎవరైతే ఉందో ఆవిడ పేరేంటో, రామలక్ష్మి గారు మీతో అయితే కంటిన్యూ అవ్వరు. ఒకవేళ అయినా మా ఛానల్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇంకొకసారి ఫోన్ చేసి ఫోన్ బ్లాక్ చేయండి. 2 మీరు అర్జెంటుగా ఫోన్ బ్లాక్, మా ముందే బ్లాక్ చేసేయండి ఆవిడ నెంబర్. ఓకే సార్. సో ఒకవేళ ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ వస్తే ఛానల్ వాళ్ళతో మాట్లాడుకుని నాతో మాట్లాడొద్దానండి. వల్గర్గా ఇంక ఎక్స్ట్రా బిహేవ్ చేస్తే మాతో మాట్లాడకుండా 100కి డైల్ చేయండి, మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్. మీ ఆవిడతో కొంచెం ఒక ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయండి. ఆ అమ్మాయి నాకు తెలిసి వచ్చి పని చేసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీ వైఫ్కి మీరు ఎవరన్నా ఒక పని అమ్మాయినో పని అబ్బాయినో పెట్టుకొని వర్క్ కానిచ్చుకోవడం బెటర్. పని అబ్బాయిని పెట్టుకోమని, మళ్ళీ పని అమ్మాయిని పెట్టుకుంటే దాన్ని తగులుకుంటాడు. అంటే ఇప్పుడు
వేరే చోట పని చేస్తుంది కదా, మళ్ళీ అక్కడ ఎట్లా వర్క్ చేస్తుంది మేడం? సార్ మీకు అదే చెప్తున్నా, నచ్చిన చోట కొంచెం కష్టపడి సరదాగా పని చేసుకోవడం వేరు, ఆల్రెడీ మీ ఇద్దరికే పడట్ల డే అంతా మీ దగ్గరే ఉండి పని చేయటం వేరు. ముందు మీరిద్దరు లవ్ చేసుకోండి, తర్వాత పనుల గురించి మాట్లాడుకుందరు. ఆమె ఏం పని చేస్తుంది? ఆమె ఒక గుడిలో ఊడుస్తుంది. ఎంతసేపు రోజంతా ఉండదు, గంటే కదా. పొద్దున్న 2 గంటలు కూడా అదే చెప్తుంది, ఓ 2-3 గంటలు నేను పని చేయగలుగుతానండి, ఆ పని చేసుకుని వచ్చి ఒక 2 గంటలు ఉండమంటే ఉంటా అంటుంది. ఇప్పుడు ఆ మాట కూడా మేము ఆవిడకి చెప్పం, ఎందుకంటే ఆవిడ 2-3 గంటలే పని చేయగలుగుతుంది, ఆ పని చేసుకుని యువతలకు వచ్చేస్తుంది రిలాక్స్గా. నీ దగ్గర పని కూర్చొని అలాగే కూర్చొని చేయాల్సిన పని, అదే ఆవిడకి కాస్త ఇబ్బందిగా ఉంది. అలా అయినా నేను ఒక 2-3 అవర్స్ వచ్చి చేయగలుగుతాను అంటుంది. ఎక్స్ట్రా నీ హ్యాండ్ కింద వాడుకో తప్ప ఆవిడ పొద్దుటి నుంచి 7 దాకా ఉండాలి, 10 నుంచి 7 దాకా అనేది మీ కేసులో వర్కౌట్ అవ్వదు. నువ్వు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నీ కొడుకు కోసం, నీ భార్య కోసం. మరి వాళ్ళు చెయ్యలేము అన్న పని మన ఇద్దరం కష్టపడితే కోట్లు వస్తాయి అనేది వేస్ట్. పిల్లోడు సంపాదిస్తాడు, పిల్లోడు చూసుకుంటాడు. మీరిద్దరు హ్యాపీగా ఉండడానికి ఎంత కావాలో అంత పని చేసుకోండి అని నా రిక్వెస్ట్. అంతే. నేను పని చేయకుండా పర్లేదు, అలా వచ్చి కూర్చోమని చెప్పిన మేడం. అదే కూర్చోలేదు సార్, అలా డే అంతా కూర్చోలేదు అమ్మాయి. ఓ 2 అవర్స్ అక్కడ 2 అవర్స్ పని చేసుకుంటుంది, వంట చేసుకుంటుంది, ఒక కాసేపు రిలాక్స్ అవుద్ది, కాసేపు టీవీ చూసుకుంటుంది, మీ దగ్గరకు 2 అవర్స్ వస్తుంది. పనికి మేము ప్రెజర్ చేయలేం, దానివల్ల టార్చర్ పెరుగుద్దాం. రామచంద్రరావు, ఆమె ఇప్పుడు వస్తూ ఉంటుంది, 2 గంటలు 3 గంటలు వస్తూ ఉంటుంది. కానీ నువ్వు సరిగ్గా ఉంటే, ఆ అమ్మాయి సరిగ్గా ఉంటే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. నువ్వు సరిగ్గా లేకుండా రోజు వచ్చిన కానీ సతాయిస్తుంటే రారు, మా 2 అవర్స్ కూడా రాదు. ముందు రానియండి, మీరు మారుతా అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు మారండి, ఆమె మారుతుంది, ఆమె రానియండి, కూర్చొనియండి, మీరు బాగా బిహేవ్ చేయండి ఆమెతో బిహేవ్ చేస్తే ఆమె కంటిన్యూ చేస్తాను. అది కూడా ఆమెదే కదా, దాంట్లో వచ్చే పైసలు ఆమెకే వస్తాయి కదా, మీకే కాదు కదా. ఆమె ఆస్తి పెంచుకుంటుంది, ఆమెకు ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు మీ దగ్గరకు రావడానికే భయపడుతుంటే ఎందుకు వస్తుంది ఆమె అక్కడికి? మీరు భయపెట్టిన అట్లా భయపెట్టి తిట్టి తాగి తిడితే భయపడరా? తాగుడు, తిట్టుడు, కొట్టుడు ఇన్ని చేసి నేనేం భయపెట్టలేదు సార్, నేను ధర్మాత్ముడిని అంటే ఎట్లా ఇది? ఇప్పుడు నేను అంత భయపడించాను, నా మీద చేయట్లేదు సార్, ఆమె నన్ను భయపట్టిస్తుంది. కొట్టరా అయ్యింది ఎన్నిసార్లు అండి? మారారేమో అనుకుంటున్నాం. మీరు ఎన్నిసార్లు కొట్టిండ్రు? ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు. మీరు ఎన్నిసార్లు కొట్టినా? ఆమె ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టినా అని చెప్తుంది ఆమె. మీరు ఎన్నిసార్లు కొట్టిండ్రు? ఆ 3 సార్లు నాకు ఇబ్బంది అయింది. మీరు ఎన్నిసార్లు కొట్టిండ్రు? నేను దగ్గర 100 సార్లు అయింది. 100 సార్లకు 3 సార్లు కూడా కాదు, ఇప్పుడు కాదు, నేను ఒక 10 years బిఫోర్. ఎప్పుడో అది మొత్తానికి కొడితే 10 years బిఫోర్ బ్లాస్ట్ అయిపోయింది. సరే, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు నుంచి మీరు బుద్ధిగా ఉండండి, ఆయన బాగా చూసుకోండి, మీరు మిమ్మల్ని కూడా ఆయన బాగా చూసుకుంటుంది. మనం గౌరవించాలి కదా ఎవరినన్నా. వెళ్ళామంటే మన కింద ఉండేది కాదుగా. సార్, ఈ కేసులో అతనికి మేలిగో ఎంత సివియర్గా అంటే అంత సివియర్గా ఉంది. అతనున్న 30 ఏళ్ళ 20 ఏళ్ళ మ్యారిటల్ రిలేషన్లో 100 సార్లు అతను కొట్టాడు. ఎవరినైనా 4 గోడల మధ్యలో తాళం వేసి కొడుతూ ఉంటే ఎప్పుడైనా రివర్స్ అవుతారు. ఆవిడ వెక్స్ అయిపోయింది, ఆవిడ ఆరోగ్యం డ్యామేజ్ అయింది, ఆవిడ రివర్స్ అయ్యి 2-3 సార్లు ఏదో రివర్స్ అయ్యి కొట్టిందే తప్ప పనిగట్టుకొని ఆవిడ కొట్టిన సందర్భాలు అయితే లేవు. మనమేదో ఆవిడతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం, కానీ అసలు ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే సరిపోతారు అనేది నా ఉద్దేశం. స్టిల్ ఈయనకి భార్య వాల్యూ ఇంకా తెలియలే. ఒక భార్యకు బుద్ధి చెప్పడానికి ఇంకో అమ్మాయిని తగులుకుంటున్నాడే తప్ప అదే పని అమ్మాయి నాకు ఈడొద్దు అని బయటకు తోసేస్తే పరిస్థితి ఏంటనే క్వశ్చన్ మార్క్ ఇతనికి లైఫ్లోనే రాలే. ఏదన్నా కానీ కనీసం ఆ పిల్లోడు గట్టెక్కేదాకా అన్నా వీళ్ళు ఇలాగే కంటిన్యూ అయినా పర్లేదు, ముందు ఆ పిల్లోడికో మంచి సంబంధం వస్తుంది. కొంచెం భార్యని ఈక్వల్గా చూడకపోయినా పర్వాలేదు, కానీ మరీ పని అమ్మాయిలాగానో హీనంగానో చూడడం అనేది చాలా దారుణం. అతను మాట్లాడుతున్నది ఎలా ఉందంటే, మార్నింగ్ 10కి వచ్చి 7 దాకా ఉండాలండి, సొంత షాప్ కదా అంటాడు. అక్కడ పని ఎంతసేపు చేస్తుంది? 4 అవర్స్. అదే 4 అవర్స్ ఇక్కడ కూడా నేను చేయగలుగుతానండి అంటుంది. ఆ అమ్మాయిని ఏ తప్పు పట్టుకుని మాట్లాడగలం మనం? ఈయన అనుకున్నట్టు జరిగిపోవాలి, లేకపోతే ఇక లేడీస్ వేస్ట్ అన్న ఒక ఉద్దేశంలో ఈ కేసులో మాట్లాడుతున్నాడు. ఈ కేసులో 80% ఇతని మిస్టేకే నాకు కనిపిస్తుంది సార్. కొంచెం ఈయన చేంజ్ అయితే మ్యారిటల్ రిలేషన్ బాగుంటది. ఇంకా అదే కదా మీరు చెప్పారు, మారుతాడు అనుకుందాం కొంచెం ఉన్నంతలో కనీసం పిల్లోడు కోసం అయినా. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.